అక్కడ అక్కడ ఆ, మీరు లాలపోసిన తమన్ ఆ, ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు ఇప్పుడు. ఆ. వింటారా తమన్ గారి పాట? తమన్ పాడిచ్చాడు కదా బృందావనంలో పిలిచి పాడిచ్చాడు. పాడిచ్చి వాడే ఫస్ట్ నాకు 5,000 అమౌంట్ ఇచ్చింది. మీతో వాళ్ళంతా తక్కువ? ఆ రోజుల్లో మరి 5,000 ఉండదు కానీ అయినా వెళ్ళి దెబ్బలాడదాం అమ్మా, ఇప్పుడు అన్ని వసూలు చేద్దాం వెళ్ళి. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, ఎందుకే రాధా ఈసున సూయలు, అందములందరి ఆనందములే. ఆ తర్వాత ఇంకో వేరే సాంగ్ వచ్చేస్తుంది, వాడి బాణి, తమన్ బాణి. ఇది ఘంటసాల గారి బాణి. అవును, తమన్ గారి బాణి ఎలా అనిపిస్తుంది? వింటారా? కొత్త పాటలు ఏమైనా వింటారా మీరు? కొత్త పాటలు నేను ఎక్కువ విన్నానండి. ఏదైనా మెలడీ సాంగ్స్ ఉంటే వింటాను. కానీ ఈ మధ్య మీరు విన్నా అంటే మీరు మీ తరం తర్వాత విన్న పాటల్లో? పాటలు సామాజవర్గమన విన్నాను, తమన్ చేసింది. బాగుందా? బాగానే ఉంది. కానీ నాకు ఆ అబ్బాయి ప్రొనౌన్సియేషనే నాకు నచ్చలేదు. ఎవరిది? మన శ్రీరామ్. తర్వాత మగువా మగువా అని ఒక పాట, ఆ వాయిసే ఏదో డిఫరెంట్గా ఉంటుంది. హై పిచ్ కదా, మగాళ్ళకి చాలా హై పిచ్ అది. సో అట్లాగా అలా మీ సామాజవర్గమన వచ్చామ్మా పాట. మీతో కలిసి నేను కూడా గొంతు కలుపుదామని. పాడండి, మీరు పాడండి. సామజవర్గమన నిన్ను చూసి ఆగగలనా, వయసు మీద వయసు పెట్టి తీసి ఆగగలనా, నీ కళ్ళను పట్టుకు చూసే నా కళ్ళు నాకు వర్డ్స్ గుర్తుండవు. దాన్ని కలిపేయాలి నాకు. విధాత తలపున సేమ్ రాగం అలా అనిపిస్తుంది. కానీ ఎంత ఎంత ముద్దుగా పాడారమ్మా. అమ్మ మరి ఈ మొత్తం టైంలో మీరు అంటే వస్తున్న ఆపర్చునిటీస్ని అలా చేసుకుంటూ ముందరకెళ్తున్నారు. మీకు ఎప్పుడు ఇంకా ఛాన్సెస్ అయిపోతే ఎలాగా ఫీలింగ్ రాలేదా? ఆర్టిస్ట్లకు వస్తాయి కదా. వచ్చింది. అప్పుడు ఎప్పుడు ఆల్బమ్స్ విపరీతంగా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ఆల్బమ్స్లోకి షిఫ్ట్ అయిపోయాను మొత్తం. అన్ని ఆల్బమ్స్ పాట పురుషోత్తమ గారని డివోషనలే. అప్పుడు ఎట్లా ఉండేవంటే సినిమా పాటల్ని డివోషనల్ సాంగ్స్ చేసి అవును రికార్డ్ చేస్తూ ఉండేవాడు. నేను కూడా పాడా కొన్నవి. అది పూలొక తారుక ఆ పాట ఉంది కదా, అదే 1000 హారో మే మేరా సాయి హై అని పాడేలా. పూలొక తారుక సచ్చా కెహనా హై. చాలా మంచి పాట. నేను అందరి సింగర్స్తో కలిసి పాడానని చెప్పాను కదా, ఏఎం రాజా గారితో కూడా కలిసి పాడాను. బాగా పెద్దవారు మీకంటే. ఒక్క సింగర్, బాగా పెద్ద ఆయన, ఒక్క సింగర్ని కూడా నేను వదిలిపెట్టలేదు, ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ని కూడా వదిలిపెట్టలేదు. ఆఖరికి ఇళయరాజా, గంగయ్యమరని కూడా పాడారు. రాజా సార్కి ఒకే ఒక పాట పాడాను. தம் தனனம் தன தாளம் வரும், புதுராகம் வரும், பலபாவம் வரும், அகில் சந்தன மல்லிகை வாசம் வரும், மணமாலை வரும், சுபவேளை வரும், மணநாள் திருநாள் புதுநாள் உன்னை அழைத்தது. தம் தனனம் தன தாளம் வரும், புதுராகம் வரும், பலபாவம் வரும், அகில் சந்தன மல்லிகை వాసం వரும். రాజా సార్ స్టాంప్ కనిపిస్తుంది ఆ ట్యూన్లో. ఇది ఇళయరాజా టాప్ 10 సాంగ్స్లో ఇది వన్ ఆఫ్ ది సాంగ్. అవునమ్మా. ఇది అయితే సో ఆ టైంలో మరి ఆల్బమ్స్ ప్రోగ్రామ్స్ సంభవ్ ఐ యూస్ టు మేక్ మనీ. మా ఎక్కడ హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉండేది, అక్కడ సండే అయితే క్రిస్టియన్ సాంగ్స్ 20-30 అట్లా వందలు పాడాను అక్కడ క్రిస్టియన్ సాంగ్స్. అమ్మ చాలా బాగుంటాయి. పాలగం విశ్వనాథం గారి పాటలు కూడా ఉన్నాయి చిన్నప్పటివి నాకు గుర్తు కొన్ని. అమ్మ ఒక్క పాట మీరేమన్నా అంటే మీరు పాడిన పాట క్రిస్టియన్ సాంగ్స్, ఎందుకంటే చూసే వాళ్ళలో క్రిస్టియన్ సాంగ్ ఇష్టపడి వినేవాళ్ళు ఉంటారు. క్రిస్టియన్ సాంగ్ నేను పాడింది క్రిస్టియన్ సాంగ్ ఒకటి పాడింది, మహాదేవన్ గారు.
இயேசுநாதர் பேசினால் அவர் என்ன பேசுவார்? ஏழை நெஞ்சம் அமைதி கொள்ள என்ன கூறுவார்? பாவிகளே பாவிகளே உங்கள் பாதையை பாருங்கள், பார்வையிலே பழுது வந்தால் தேவனை கேளுங்கள். திருமணங்கள் யாவையுமே சொர்க்கத்தில் உருவாகும், சேர்ப்பதுவும் பிரிப்பதுவும் தேவனின் விதியாகும். சேர்ப்பதுவும் பிரிப்பதுவும் దేవునిన్ విధియాగుం. భలే భలే భలే. ఈ పాట కేవి మహాదేవన్ గారి మ్యూజిక్లో ఫస్ట్ టైము నేను పాడాను. అర్ధరాత్రి 1 గంటకి పాడిచ్చారు. కానీ ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నానమ్మా, మీరు పాడినవన్నీ కృష్ణుడి పాటలు అంటే మీకు ఫస్ట్ వచ్చింది కృష్ణుడి పాట కోరస్, తర్వాత ఇందాక కూడా పాడారు 1-2 పాటలు కృష్ణుడి పాటలే వచ్చాయి మెయిన్. మీ ఇంట్లో రాగానే బాబా దర్శనం ఇస్తారు. ఎలాగ బాబాతో మీ అనుబంధం ఎలా ఏర్పడింది? షిరిడి సాయిబాబా. మా ఆయన సాయిబాబా భక్తులు, నేను కూడా చిన్నప్పటి నుంచి సాయిబాబా భక్తురాలిని. అట్లాగా ఇంకా మాకు ఆయన సర్వం ఆయనే అన్ని తెలుస్తా. మహిమలు ఏమైనా తెలుస్తుంటే వింటూ ఉంటాయి ఇవన్నీ కథల్లో. మహిమలు అంటే గొప్పగా మనకు ఆన్సర్ రావడం, ఒకటి ఏమైనా సమస్య ఉంటే పరిష్కారం కావడం, అది అవుతుంది. మేము ఇంతవరకు ఇట్లా గెటాన్ అవుతూ ఉన్నామంటే ఆయనే, సాయిబాబా గారే, సత్య సాయిబాబా గారు కూడా మాకు చాలా గ్రేట్. భలే భలే అమ్మ. అమ్మ, మీకు ఒక గాయనిగా మీకు తీరని సంకల్పాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఇంకా నేను ఏమైనా చేయాలనుకుంటున్నాను అలాంటివి. ఇప్పుడు ఏం చేయగలనండి నేను అప్పుడు క్రిస్టియన్స్ సాంగ్స్ పాడే టైంలో బైబిల్ అని వాళ్ళే స్పాన్సర్ చేశారు, హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే. దానికి బాలు గారు నేనే కంపోజింగ్, విజయరత్నం గారు రాశారు. మీరు మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మారారు? అవును. నేను ఒక తెలుగు సినిమా, ఒక కన్నడ సినిమా కూడా చేశాను. ఒక 10 ఆల్బమ్స్ చేశాను. తమిళ్లో, తెలుగులో, అన్నిట్లోనూ. కన్నడలో చేయలేదనుకోండి. కన్నడలో ఒక సినిమా, తెలుగులో ఒక సినిమా చేశాను. ఈ బైబిల్ పాటలకి బాలు గారు అర్ధరాత్రి 2 గంటల వరకు వెయిట్ చేసి జమినీ స్టూడియోలో కోటేశ్వరరావు గారు మ్యూజిక్, ఆయన కూడా నిద్రపోయారు. ఆయన కూడా లేపి రికార్డ్ చేసి ఆ రోజు కంప్లీట్ చేసాం. హెచ్ఎంవి రఘు అని ఒక ఆయన, మా సిస్టర్ కూడా పాడింది. హెచ్ఎంవిలో ఆయన ఇంజనీర్ రఘు అని, ఆయన కూడా పాడారు. ఆ తర్వాత మా బ్రదర్ కూడా పాడాడు అందులో. అసలు బాలు గారు అంతసేపు అంత ఓర్పుగా అట్లాగా అర్ధరాత్రి 2 గంటల వరకు పాడటం ఒక రికార్డ్ అనుకుంటాను. అవును అవును. అంటే ఆయన బహుశా ఆ రోజుల్లో బాగా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి రోజుకి 17 పాటలు పాడిన రోజులు ఉన్నాయని చెప్పారు ఒక సందర్భంలో. బాలు గారు మాకు పర్సనల్గా కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారు. నేను నాకు రికార్డింగ్స్ ఇవన్నీ తక్కువైన టైంలో ఇవి ఆల్బమ్స్ పాడే టైంలో అంటే 10 ఆల్బమ్స్ చేశాను. అందులో ఒక 3 ఆల్బమ్స్లో బాలు గారు పాడారు. మీరు వచ్చి పాడతారా అండి అని అంటే తప్పకుండా వస్తానన్నారు. ఏంటి పర్పస్ అంటే, ఏం లేదండి మా పిల్లలు చదువుకుంటున్నారు, నాకు రికార్డింగ్స్ తక్కువ అయినాయి కదా అందుకని. అంటే కష్టపడ్డారా? ఏమన్నా కష్టం ఉండిందా ఆర్థికంగా? ఆర్థికంగా అంత కష్టం లేదు. ఆయన బిట్స్ పిలానీలో చదివించాలంటే 1000 డబ్బు ఖర్చు పెట్టాలి కదా. అవునవును. అప్పుడు అడిగితే వచ్చి పాడారు. మొదటిసారి డబ్బు తీసుకోండి ఎంత ఇమ్మంటారంటే, ఏం వద్దు నేను మీ పిల్లల కోసం పాడుతున్నా అన్నారు. రెండోసారి మీరు అడిగితే మీరు ఎంత ఇస్తే అంత ఇవ్వండి అన్నారు. నేను ఇచ్చింది 25,000. ఆయన 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు ఆ రోజుల్లో.
అట్లాగా మాకు ఆర్థిక సహాయం కూడా చేశారు. అట్లాగా ఒక ఆల్బమ్ సుశీల్ గారు కూడా పాడారు, ఒక ఆల్బమ్ చిత్ర కూడా పాడింది. ఆ, మాకు కో సింగర్స్ దగ్గర నుంచి హెల్ప్ అట్లాగా అది కూడా వచ్చింది మాకు.